హాలీవుడ్ నుంచి రిపోర్టర్లు వచ్చి వారణాసి టీంనే ఇంటర్వ్యూ చేయడం పెద్దగా పేలట్లేదు. అడిగినా అప్డేట్స్ ఇవ్వని రాజమౌళి అడగకుండానే అప్డేట్లు కాదు అన్నీ తేల్చేస్తున్నాడు. ఈ సినిమా చూడడానికి సైంటిఫిక్ ఫిక్షన్ లా కనిపించిన సైఫై లానే కాదు, ఇదో ఫ్యాంటసీ మైథలాజికల్ డ్రామా అని తేల్చాడు. వారణాసి జోనర్ విషయంలో బాంబు పేల్చాడు. ఇంతకంటే షాకింగ్ న్యూస్, హాలీవుడ్ కొలాబరేషన్. కేవలం ఒక ఏజెన్సీని నమ్ముకుంటే కాని పని అనుకున్నాడేమో కానీ హాలీవుడ్లో చాలా పెద్ద సంస్థలతో కొలాబరేట్ అవుతున్నాడు. వారణాసిని హాలీవుడ్లోనే కాదు వరల్డ్ వైడ్గా ఒక రేంజ్లో రిలీజ్ చేయాలి అంటే కేవలం మీడియా మీట్లు కాదు, హాలీవుడ్తో జట్లు కట్టడమే సరైన నిర్ణయం అని తెలుసుకున్నట్టున్నాడు. మహేష్ బాబు ఫ్యాన్స్కి పూనకాలు తెచ్చే నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఏంటా నిర్ణయం? హాలీవుడ్ కొలాబరేషన్ అంటే ఏంటి? దీంతో వారణాసికి ఎంతగా కలిసి వస్తుంది? టేక్ ఎ లుక్. హాలీవుడ్ రేంజ్లో మన సినిమా వారణాసిని రిలీజ్ చేయటం గొప్ప కాదు, హాలీవుడ్ మార్కెట్ని కుమ్మేయటమే ఇక్కడ హిస్టరీ. అదే జరుగుతుందా? 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా 55,000 థియేటర్స్లో వారణాసి రావటం ఫిక్స్ అయింది. 30 భాషల్లో 55,000 థియేటర్స్లో రిలీజ్ చేస్తే దేశ విదేశాల్లోని జనం మన సినిమా ఎందుకు చూడాలి? వాళ్ళెందుకు థియేటర్స్ ముందు మన మూవీ కోసం క్యూ కడతారు? ఇది సరైన ప్రశ్నే. బాహుబలి మొదటి భాగం వచ్చినప్పుడు కూడా నార్త్ ఇండియన్స్ ఆ సినిమా కోసం థియేటర్స్ ముందు క్యూ కట్టలేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అలా జరిగింది. కానీ బాహుబలి 2 వచ్చినప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాలే కాదు, హిందీ, తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ ఈ సినిమా కోసం జనాలు థియేటర్స్ ముందు క్యూ కట్టేశారు. ఎందుకంటే బాహుబలి మొదటి భాగం జనాల్లోకి అంతగా చొచ్చుకెళ్ళింది మరి. కాబట్టి బాహుబలి 2 అనగానే రాజమౌళి సినిమా కోసం అంతా ఎదురు చూశారు. అలాంటి క్యూరియాసిటీ వరల్డ్ ఆడియన్స్లో కనిపించాలంటే వారణాసి రిలీజ్ అయ్యి భారీ హిట్టాక్ వస్తే అప్పుడు అమెరికన్లు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు ఇలా అంతా మన సినిమా కోసం థియేటర్స్ వైపు క్యూ కడతారు. అలా జరగాలన్నా వారణాసి బాగుంటే మాత్రమే సరిపోదు. బాహుబలిని నార్త్లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తూనే ప్రమోట్ చేసినట్టు హాలీవుడ్లో కూడా అలాంటి సపోర్ట్ దొరకాలి. అందుకోసమే హాలీవుడ్ బ్యానర్లతో వారణాసి టీం కొలాబరేట్ అవుతుంది. డ్రీమ్ వర్క్స్, సోనీ, కొలంబియా పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. మొన్నటి వరకు హాలీవుడ్లో ఫేమస్ ఏజెన్సీలు పిఆర్ టీం సపోర్ట్ చాలనుకున్నాడు. కానీ వరుసగా అమెరికన్ రిపోర్టర్లకు వారణాసి టీం ఇస్తున్న ఇంటర్వ్యూలు పేలట్లేదు. వాటిని ఇండియాలోని ఇండియన్స్ లేదంటే ఫారెన్లో ఇండియన్సే చూస్తున్నారు, కమెంట్లు పెట్టేస్తున్నారు. అంటే వరల్డ్ ఆడియన్స్కి ఇంటర్వ్యూలు చేరట్లేదన్నమాట. అందుకే ఇలా ప్రమోషన్ని మాత్రమే నమ్ముకుంటే కష్టమని హాలీవుడ్ సంస్థలతో కొలాబరేట్ అయ్యే డిస్ట్రిబ్యూషన్ని కూడా పంచుకుంటేనే ఫేట్ మారుతుందని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. ఇది నిజంగా సాలిడ్ డిసిషన్. అందుకే వారణాసి వరల్డ్ సినిమాగా మారటం కేవలం లాంఛనమే. అందులోనూ ఇది సైఫై మూవీ కాదు, ఫ్యాంటసీ ఫ్లేవర్లో వస్తున్న ఇండియన్ మైథాలజీ. సో వరల్డ్ సినిమా లవర్స్ ఎన్నడూ చూడని ఇండియన్ కంటెంట్ని హాలీవుడ్ స్కేల్లో తీయటమే కాదు, హాలీవుడ్ సంస్థ కొలాబరేషన్తో రిలీజ్ చేయటం అంటే రీచ్ పెరుగుతుంది, రికార్డు బద్దలయ్యే టైము వస్తుంది.